రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబును ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి, కర్ణాటక నుంచి వచ్చిన ప్రతి సహోదరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ మరి జగన్ బాబు మీద నమ్మకంతో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి వచ్చి చేరిన సోదరులు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి, ఆయనతో వచ్చిన ప్రతి అనుచరులకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఇవాళ మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నేను ఇవాళ ఇక్కడికి వచ్చేకి ముందు జగన్ దగ్గరికి వెళ్ళాను. ఏం చెప్పాలి నాన్న అని చెప్పి అడిగితే, మరి ప్రవీణ్ అన్నను అక్కడ వచ్చిన వారందరినీ కూడా అభినందించానని చెప్పడం జరిగింది. మీరు చూపిన ఈ ప్రేమ అభిమానాన్ని తీసుకెళ్ళాను జగన్ బాబుకు చెప్తాను. నేను మీ అందరి ప్రేమను అభిమానాన్ని. చిత్తూరు జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉంది. చిత్తూరు జిల్లా అంటే గుర్తొస్తుంది తిరుమల వెంకన్న గుర్తొస్తారు. ఆపద మొక్కల వాడు, ఆపదలు నువ్వు తీర్చమని చెప్పి మొక్కులు మీ అందరినీ కూడా, మీరందరూ మొక్కులు అన్ని కూడా గుర్తొస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు. మరి రాజకీయంగా చూస్తే మరి ఇక్కడ 8 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు గారు, మరి గత 2 ఏళ్లుగా పరిపాలిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా వాసులు. మరి ఈరోజు వారు చూస్తే వారి మీద ఈరోజు అంటే ఆ రోజు చంద్రబాబు గారి పరిపాలన, ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన కూడా ఒకటే రకంగా ఉంది. వాళ్ళు చూస్తే ఇద్దరు కూడా ప్రభుత్వ ఖజానా పెంచుకోవడంలో ముందుంటారు. ప్రజలు అసలు వాళ్ళకి ఎవరికి పట్టరు. ప్రజలకు నమ్మకం కలిగించలేకపోయారు వాళ్ళ నాయకులు అని చెప్పి వాళ్ళు చూస్తే. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకి ఏం చేశారని ఒకసారి మనం చూస్తే, మనం ఆ రోజు లాభాల్లో సహకార రంగంలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న చిత్తూరు డైరీని మూయించి వేశారు. ఆయన ఎందుకు మూయించి వేశారంటే, ఆయన హెరిటేజ్ ఒక సంస్థను పెట్టి ఆయన అక్రమంగా సంపాదించిన డబ్బంతా కూడా అండర్ పేర్లతో పెట్టి దాన్ని విదేశాల్లో ఉండేవారికి 1000 కోట్లకు అమ్మి 2002 నాటికి అత్యంత అవినీతి పరుడని, అత్యంత బలికుడైనటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పి నాయకుడుగా ఎదగడం జరిగింది ఆయన చూస్తే. మరి చిత్తూరు డైరీని ఒకసారి మనం చూస్తే 2.5 లక్షల లీటర్ల పాల రాబడి ఉండే దానిని పరిశ్రమను హెరిటేజ్ కోసం బలి చేశారు. మరి ఆ రోజు ఆయన 2002 నుంచి లాకౌట్ చేసినటువంటి ఆ పరిశ్రమను, మరి దానినైతే 300 కోట్లు విలువ చేసే ఇండస్ట్రీని మరి ఈ రోజు 149 కోట్లకు మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తనకు కావలసిన వారికి ఈరోజు కట్టబెట్టాలని చూస్తుండటం నిజం కాదని నేను చేస్తున్నాను. ఇవాళ చంద్రబాబు గారైతే మరి తన ప్రయోజనాల కోసం చిత్తూరు జిల్లా ప్రయోజనాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి తన హెరిటేజ్ పార్టీని తెచ్చుకోవడం జరిగింది. మరి ఈరోజు దేశమంతా హెరిటేజ్లు పెట్టి దేశాన్నంతటినీ కూడా తాకట్టు పెట్టి కల్పించారు ఆయన. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారైతే మరి ఈరోజు జిల్లా అంతా మొత్తం వాళ్ళ సోదరులకు అప్పచెప్పి రాజకీయాలు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు చూస్తుంటే మరి రాజుల మండలి షుగర్ ఫ్యాక్టరీని కూడా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా రోజు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి అడ్డుకట్ట వేయడం జరిగింది. మరి ఈ రోజు మనం చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారైనా కానీ మరి కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ఈ జిల్లాకు ఒక్క మేలైన ఒక పరిశ్రమ కానీ ఒక ప్రాజెక్టు కానీ తీసుకురాగలిగినారా అని అంటే ఏమీ లేదు. దీనికి జవాబు లేదు. ఈరోజు మరి కొన్ని కోట్ల మంది రైతులనైతేనే, రైతు కూలీలనైతేనే, మరి మహిళలకైతేనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చారు. ఈ రోజు ఈ ఇద్దరు నాయకులు కూడా ఈ జిల్లా వారికి భరోసా కల్పించలేదు. ఈ జిల్లాలో ఉన్న పాడి పరిశ్రమను నాశనం చేసే నాయకులుగా ఉన్నారు వాళ్ళు చూస్తే ఇవాళ. మరి అంతేకాకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ఏపీ డైరీని ఇవాళ నెలకు 3 రోజులు మిల్క్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ లో మరి 1.5
1,50,000 కోట్ల 50,000 కోట్ల బడ్జెట్ ఉంటే కేవలం 10 కోట్లు ఏపీ డైరీకి ఇచ్చే మనసు లేకపోయింది మరి మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి. మరి ఈ రోజు మూసివేయడం జరిగింది. మూసివేసే పరిస్థితి వస్తా ఉంది. 3 రోజులు మూసేయడం జరిగింది. దేశంలో 60% 65% రైతులున్న మన దేశం ఈ రోజు రైతులు క్రాప్ హాలిడే ఎన్నడూ లేని క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. మరి అంతేకాకుండా మరి పరిశ్రమలకు చూస్తే ఈ రోజు కరెంటు నెలకు 15 రోజులు 16 రోజులు కరెంటు లేని పరిస్థితి ఉంటుంది ఇవాళ. మరి వేల పరిశ్రమలు మూతపడ్డాయి. మన రాష్ట్రానికి వచ్చే పనులన్నీ కూడా పక్క రాష్ట్రాలకు పోతా ఉన్నాయి. పరిశ్రమలు పోతా లక్షలాది కార్మికులు ఈ రోజు రోడ్డున పడడం జరిగింది వాళ్ళు చూస్తుంటే. మరి ఈ రోజు చాలా మంది రైతులైతేనేమి మరలా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలైతేనేమి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇవాళ ఉంటాయని చూస్తూ ఉంటే మరి ఎన్టీఆర్ గారు అయితే ఏదైతే మరి తెలుగంగ ప్రాజెక్ట్ అంకురార్పణ చేస్తే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ఆయన దాన్ని ఒక దశకు తీసుకురావడం జరిగింది. మరో 300 కోట్లు దానికి ఖర్చు పెట్టి ఉండింటే ఇవాళ మరి